వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని ఒక్క లైక్ చేయండి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ నా ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాకు చెప్పండి. ఏమైనా రివ్యూస్లో చేంజెస్ ఏమైనా కావాలి అంటే కనుక నేను మార్చుకుంటాను. అంటే ఇలా కాదు, ఇలా మాట్లాడమ్మా అని చెప్పి కొంచెం చెప్తే నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ కొంచెం వెళ్తున్నాయి, ఏదో నాకు తగ్గట్టు 30, 40, 50 అట్లా. ఏదో చిన్న ఛానల్ కదండి, పెద్ద ఛానల్ కాదు కదా. అండ్ నా ఛానల్ ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి వస్తుంది. అదే బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీ ట్రాక్లోకి వచ్చినట్టు. సో ఈ బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీని జనాలు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో నా ఈ బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అడుగు పెడితే కనుక వామ్మో దేవుడా, నాకైతే ఏంట్రా ఈ అరాచకం అన్నట్టుగా అనిపిస్తుంది. నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 3 యాంగిల్ లవ్ స్టోరీ. నాకు వీళ్ళని చూస్తూ ఉంటే అల్లు అర్జున్ గారు ఇద్దరు అమ్మాయిలతో సినిమా తీశాడు కదా, అది గుర్తొచ్చిందనమాట. కానీ అది చూడడానికి బాగుంది. ఇక్కడ చూడడానికి చండాలంగా ఉంది. ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి అంటే అస్సలు వికారంగా విరోచనంగా ఎలా చిచ్చి ఏంట్రా బాబు సోది సొల్లు కంటెంట్ అనిపించింది. అండ్ సోమవారం రోజు జరిగిన నామినేషన్స్ లొల్లి పంచాయతీ హవా ఎంత ఘోరంగా జరిగిందో, ఇక్కడ చూడు మంగళవారం రోజు ఎపిసోడ్ మాత్రం ఇలా కూల్గా ఒక లవ్ ట్రాక్ తోటి అలా సోదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నాకు అస్సలు నచ్చలేదు. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మనం ఈరోజు ట్రయాంగిల్ లవ్ స్టోరీ పక్కన పెడితే ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందాం. సుమన్ శెట్టి గారు అయితే నాకు ఈరోజు హౌస్లో కనిపించలేదు, ఎక్కడున్నారో ఏమో. అండ్ సుమన్ శెట్టి గారు గేమ్ పరంగా మంచిగా టఫ్ ఫైట్ ఇస్తారనుకుంటున్నా. అండ్ ఈరోజు సంజన గారు అయితే కూడా బిగ్ బాస్ హౌస్లో చాలా కూల్గా శాంతంగా మంచిగా అయితే ఉన్నారు. లొల్లులు పంచాయతీలు ఏం లేవు. అంటే నామినేషన్ రోజు బాగా అలసుకురు కదా, సో కొంచెం ఎనర్జీ మొత్తం పోయినట్టుంది. పాపం హౌస్ మేట్స్ అందరికీ ఎనర్జీ కోసం కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపించింది. అండ్ ఈరోజు నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఇమాన్యుయల్ అండ్ తనూజ గారు ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న కామెడీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ చాలా బాగుంది. మొన్న ఒక రోజు ఏ తనుజ నువ్వు నన్ను అడుగుకిల్లావు అని చెప్పేసి అది సీన్ బాగా హైలైట్ అయిపోయింది. మంచిగా అనిపించింది. అది కూడా ఇమాన్యుయల్ ఎక్స్ప్రెషన్స్ కానీ తనుజ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ ఓవరాల్ నైస్ అనమాట. అండ్ ఈరోజు అయితేనేమో ఇద్దరు కపుల్స్ ఫోన్లో మాట్లాడుకోవడం అనమాట. ఇక ఇమాన్యుయల్ అయితే ఒకటే ముద్దులు పెడతా ఉంటాడు, తనుజ అయితే టక్ 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 ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. అది బాగుంది, కామెడీ టైప్లో మంచిగా ఉంది. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి సంజన గారు అయితే చెప్తారనమాట. సో అది బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇది ఓకే. ఇంకా బర్నీ గారు కూడా ఈరోజు పెద్దగా ఎక్కడ మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదండి. ఎపిసోడ్లో నేను లైవ్ అదంతా చెప్పట్లేదు, ఎపిసోడ్ పరంగా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఓకే, అలా కూల్గా అయిపోయింది. అండ్ రాము రాథోడు, సంజన గారు, ఇంకా ఇమాన్యుయల్, తనుజ గారు ఇక్కడ నవ్వుకున్నట్టు మంచిగా కామెడీ అయితే స్క్రిప్ట్ అయితే చేసేసారు. అండ్ ఇమాన్యుయల్, తనుజ అండ్ రీతు వర్మ ముగ్గురు కలిసి ఏడ్చిర్రు. ఎందుకో కొంచెం లోగా ఫీల్ అయిపోయారంట. సో ఇంకా ముగ్గురు పట్టుకొని ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఏడుస్తూ పక్కన పెడితే రీతు వర్మ అయితే యాక్షన్ అని చెప్తే ఏడుస్తారు చూడండి, అట్లా ఏడిచేసిరనమాట. ఏంట్రా అనుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం. అరే ఇంత పెద్ద మనిషిని ఎట్లా మర్చిపోయినా నేను, మన మాస్ మ్యాన్ పోయమ్మో. ఆయనను చూస్తేనే భయం వేస్తుందంట తనుజ గారికి అండ్ రీతు వర్మకి. అండ్ ఆయనను చూస్తే ఎవరికి భయం వేయదు చెప్పండి, అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే ఒక బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటికి తగ్గట్టుగానే మనం ఉండాలి. అండ్ ఓకే, ఎంటర్టైన్మెంట్ చేస్తే కనుక అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. కోపం అనేది కంట్రోల్ చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మన చుట్టూ డిఫరెంట్ మనుషులు ఉంటారు. ఆ డిఫరెంట్ మనుషులని మనం ఇంప్రెస్ చేయాలి, వాళ్ళకి నచ్చినట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం అన్నిటినీ కంట్రోల్ చేసుకొని ఉండాలన్నమాట బిగ్ బాస్ హౌస్లో. మరి ఇక్కడ మన మాస్ మ్యాన్ మాత్రం నేను బయటికి పోతా అనే అన్నుడి మీదనే ఉన్నాడు తప్పితే గేమ్ ఆడదాం మరి సరే అయ్యిందేది అయిపోయింది అని లేనే కాంప్రమైజ్ అవ్వడా దేనికి అసలు. మరీ ఇలా ఉంటే ఎలా నెలుగుతారు నీతోటి ఆడళ్ళు? మీ భార్య ఎట్లా నెలుగుతుందో నాకైతే అర్థమవుతలేదు. నేను సుమన్ టీవీలో ఆవిడ ఇంటర్వ్యూ చూడలేదు కానీ ప్రోమో చూసిన, చాలా ఎమోషనల్ అయిపోతుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ చాలా గ్రేట్ పర్సన్ అని ఏదో చెప్పింది ప్రోమో వైజ్గా. ఎప్పుడు వాళ్ళని ఒక్కరినొక్కరిని చూసుకోకుండా ఉండలేదంట. అండ్ ఎప్పుడైనా సరే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో కాల్ రూపంలో వాళ్ళు చూసుకునే వాళ్ళంట, మాట్లాడుకునే వాళ్ళంట.
ప్రోమో వైజ్గా నేను చూశాను, ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు. ఎవరైనా చూసింటే కనుక కామెంట్ చేయండి. అండ్ మాస్ మ్యాన్ మాత్రం ఇంకా అరే ఇది ఎక్కడ నేను చూడలేదే అనిపించింది. ఎందుకంటే మొన్నటిదాకా అన్నం తినలేడు, ఏం తినలేడు కదా. రాము మాస్ మ్యాన్ కోసం ఆమ్లెట్ వేసిస్తాడు అనమాట. సో ఆమ్లెట్ తనుజకి ఇస్తాడు, రితుకి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. రాము అంటాడు నేను మీకోసం చేసిన అండి, మీరు తినండి అని చెప్పేసి రాము అంటే దీంట్లో ఏదైనా కలిపారేమో ఎవరికి తెలుసు, సో మీరు తింటేనే నేను తింటా అన్నట్టుగా ఒక డైలాగ్ వదులుతాడు అనమాట. అబ్బో వాళ్ళు తినాలని బాగానే వదిలారు డైలాగ్. మరి ఎందుకు కోపం కూడా కంట్రోల్ చేసుకోండి. అసలు మీకు తెలుసా బయట ఎంత సపోర్ట్ చేసినామో, మీరు మాస్క్ మ్యాన్ వేసుకొని వచ్చినప్పుడు మీరు ఎంత జెన్యున్గానే ఉన్నారు ఓకే, కానీ కొన్ని విషయంలో మాత్రం చాలా ఫ్లిప్ అవుతున్నారు, చాలా వరస్ట్గా ప్రవర్తిస్తున్నారు. ఆ కోపం అనేది నాకు నచ్చలేదు. అండ్ కొంతమంది తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అవన్నీ కంట్రోల్ చేసుకొని మంచిగా గేమ్ పరంగా మీరు స్ట్రాటజీ ఉపయోగించారనుకోండి మంచిగా టాప్ 5 వరకు వెళ్ళొచ్చు తెలుసా మాస్క్ మ్యాన్. ఇదంతా ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? ఎంతసేపు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బయట ఏం వెళ్తుందనే చూస్తున్నారు. నేను ఇంతకుముందు వీటిలో కూడా చెప్పినా, మనం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు అన్నిటినీ యాక్సెప్ట్ చేసే వెళ్ళాలి. గుడ్ వస్తుంది, బ్యాడ్ వస్తుంది, బ్యాడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, గుడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పిన. ఎందుకంటే ఒక షోలో ఎన్నో రకరకాల మనుషులు ఉంటారు. ఆ రకరకాల మనుషుల్ని మనం యాక్సెప్ట్ చేసి ఆ లొల్లి పంచాయతీని అన్నింటినీ తట్టుకొని ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండి విన్నర్ అవుతేనే అప్పుడు నిజమైన మంచి జెన్యున్ పర్సన్ అనమాట. అండ్ ఈసారి సీజన్లో ఎవరైనా విన్నర్ అవుతారో కామెంట్ చేయండి. నేనైతే భరణి గారు విన్నర్ అవుతే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భరణి గారు ప్రతి దాంట్లోనూ తన పర్ఫార్మెన్స్ ఉంది. ఎక్కడ కామెడీగా ఉండాలి, ఎక్కడ సీరియస్నెస్ ఉండాలి, ఎక్కడ ఆయన కోపం చూపించాలి, ఎక్కడ మానవత్వం చూపించాలి, ఎక్కడ ఎవరితోటి ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలనేది భరణి గారిలో నేను చూశాను. అండ్ ఆయన విన్నర్ అయితే బాగుంటుంది. ఆయన ఇంకా మంచిగా గేమ్ పరంగా ఆడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకరి గురించి మర్చిపోయాను, శ్రీజ కనిపించనే లేదా ఈరోజు. కనిపించింది. సంజన గారు కెప్టెన్సీ ఫస్ట్ అని చెప్పేసి అక్కడ ఫోటో పెడతారు. నా కెప్టెన్సీ టాస్క్లో, నా కెప్టెన్సీ దాంట్లో మీకు ఎవరికైనా సరే ఏమైనా జరిగిందా తప్పు, నేను మంచిగా ప్రవర్తించినా లేదా అంటే హౌస్లో అందరూ మీ కెప్టెన్సీలో వర్క్ పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది అన్నట్టుగా ఒప్పుకున్నారు. అక్కడ ఎవరేం చెప్పలేదు. మరి నామినేషన్లో ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే ఈరోజు ఏదైనా మీరు మీ కెప్టెన్సీలో ఇలా చేశారు అలా చేశారని చెప్పేది ఉంటే కనుక ఈరోజే చెప్పాలి. ఆవిడ అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పలేదు హౌస్మేట్స్ మొత్తం. మరి నామినేషన్లో ఏమైనా వీళ్ళు కెప్టెన్సీ గురించి ఏమైనా నామినేషన్ చేస్తారా లేదా అనేది చూద్దాం మరి ముందు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సంజన గారు ఏమన్నారు, బిగ్ బాస్ హౌస్లో మనం 14 మంది మనం సెలబ్రిటీస్మే. టీనేట్స్ వేరు, ఓనర్స్ వేరు. టెనెంట్స్ బానిసలు, మనం ఓనర్స్ అని ఎవరు ప్రవర్తించొద్దు. అందరం ఒక్కటే, అందరము సెలబ్రిటీస్మే అని చెప్పేసి సంజన గారు అయితే అంటారనమాట. అయితే మేము ఓనర్స్ మీద బానిసలాగా ఎక్కడా చూడలేదు, మీరు అటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వద్దు అని చెప్పేసి శ్రీజ అయితే మాట్లాడుతుంది. అయ్యో మీరు మాట్లాడకపోయినా మీరు ఓనర్స్ అయి ఉండి టీనేట్స్ని ఎట్లా చూసిరో బయట జనాలు అందరూ చూస్తున్నారు. ఎంత వరస్ట్ వేస్ట్ కామనర్స్గా పేరు తెచ్చుకున్నారంటే అట్లా తెచ్చుకున్నారనమాట. ఒక్కరి మీద కూడా పాజిటివ్ అనేదే లేదు. మన సోల్జర్ ఏదో పడగొడతా చేస్తా, నా కుటుంబం, నా అంబిషన్ అని చెప్పేసి ఈ సోల్జర్ కానీ ఈ డెమోన్ పవన్ కానీ ఏదైతే చెప్పుకొని వచ్చారో రీతు వర్మతోటి చుట్టూరా తిరుగుతూ ఉన్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వర్కౌట్ అవుతుంది అనుకొని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అస్సలు నచ్చలేదు. దయచేసి ఇది ఆపేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. బిగ్ బాస్ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. అవును ఓకే, ప్రతి సీజన్లోనూ లవ్ స్టోరీ ఉంటుంది, ఎవడు కాదన్నాడు. కానీ లవ్ స్టోరీ వాళ్ళని చూస్తే ఒక మంచి వైబ్ రావాలి. అలా ఏమైనా అనిపిస్తుందా మీకు వీళ్ళని చూస్తుంటే? నాకు చెప్పండి. నాకైతే కనిపించడం లేదు. మనం నా కళ్ళు ఏమైనా తప్పు చూస్తున్నాయా లేకుంటే నేను చెప్తుందే నిజమా? మీరు కామెంట్ చేయండి. ఈ తొక్కల లవ్ స్టోరీ ఏంటో ఏమో. గేమ్ ఆడండి రా బాబు, మంచిగా పర్ఫార్మెన్స్ చేయండి రా బాబు, కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయండి రా బాబు అంటే అమ్మో ఎంత ఇట్లా ఒక రకంగా ఒకరినొకరు చూసుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ కళ్ళతోటే మాట్లాడుకుంటూ విరక్తి వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం. సుమన్ శెట్టి గారు అయితే ఈరోజు ఇల్లు ఊడుస్తూ ఉంటారు. వంట దగ్గర చేయాల్సిన పని మీరు ఎందుకు ఇల్లు ఊడుస్తున్నారు వద్దు అంటే కూడా లేదు, డబల్ పని నేను చేస్తాను అని చెప్పేసి సుమన్ శెట్టి అంటారు. ఇంకా సంజన గారు ఏమంటారంటే
సరే ఇమాన్యుయల్కి అయితే ఫుడ్ వండేది ఇచ్చేద్దాము, తను వంట చేస్తాడని చెప్పేసి సంజన గారు అయితే చేస్తారు అనమాట. సంజన, ఇమాన్యుయల్ అండ్ రాము రాథోడ్, తనుజ. అరే తనుజ గారు బట్టలు విండిరు ఈరోజు, తెలుసా మీకు? తనుజ గారు బట్టలు విండిరు, బట్టలు ఆరేస్తున్నారు. అరే దేవకన్యలు బట్టలు నిండుతున్నారండి బిగ్ బాస్ అని ఇమాన్యుయల్ అక్కడ నుంచి జోకులు వేస్తూ ఉంటాడు. అయ్యో ఫ్లోరా గురించి మర్చిపోయినా మనం. మీరు ఈ హౌస్లో మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒకటి అబ్జర్వ్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో ఫ్లోరా అండ్ మాస్క్ మ్యాన్ ఇద్దరు కొంచెం ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళ మధ్యన ఏర్పడిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి కొంచెం మంచిగా మాట్లాడుకుంటున్నట్టు కానీ గుడ్ ఫ్రెండ్షిప్. అబ్బా నేనేం బ్యాడ్గా అనట్లేదు. వాళ్ళు ఏదైనా సరే షేర్ చేసుకునే విధానం కానీ వాళ్ళిద్దరి మధ్యన మంచిగా బాండింగ్ ఉందేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇంకెవరి గురించి మిస్ అయ్యాను? ప్రియా. మనం ప్రియా గురించి మాట్లాడలేదు కదా ఈరోజు. ప్రియా ఎక్కడ ఏమంతా ఏం కనిపించలేదు, ఓకే అన్నట్టుగా అలా 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 కనిపించింది. ఎపిసోడ్ మొత్తంలో డిమోన్ పవన్ అండ్ సోల్జర్ అండ్ రీతు ఈ ముగ్గురు లవ్ స్టోరీ అండ్ మన తనుజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళది కనిపించింది. ఇమాన్యుయల్ తనుజ అయితే నవ్వుకున్నాను నేనైతే. డెమోన్ పవన్ రీతు వీళ్ళదైతే అస్సలు నాకు నచ్చలేదు. మాట్లాడుకోవడం కానీ ఏంటో బిగ్ బాస్ ఇంకా ఎన్ని ఘోరాలు చూపిస్తాడో, ఎన్ని అరాచకాలు చూపిస్తాడో అర్థం కావడం లేదు. కొంచెం కంటెంట్ మార్చుంటే బాగుండేదేమో, లేకుంటే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడొస్తారా బాబో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. గేమ్ పరంగా గేమ్లు పెడితే ఏమైనా సరే మంచిగా అనిపిస్తుంది. ఈరోజు నేను జస్ట్ ఇది గేమ్లో ఏం చెప్పట్లేదు ఈ రివ్యూలో. ఓన్లీ ఈ లవ్ ట్రాక్ ఏంటి, ఈ ఇద్దరు అమ్మాయిలు కాస్త ఇద్దరు అబ్బాయిలతో రీతు వర్మ లవ్ ట్రాక్ మీకు నచ్చిందా కామెంట్ చేయండి. మళ్ళీ ఏమంటుంది, నువ్వు తిడితే తిట్టిపించుకుంటాను, కొట్టిపించుకుంటాను, అరిపించుకుంటాను, నువ్వేం చెప్తే చేస్తాను అని చెప్పేసి సోల్జర్కి చెప్తా ఉంటుంది. ఫ్లట్ చేస్తుంది అనమాట ఏదన్నా పులిహోర గురించి. నా దగ్గర ఇడ్లీ ఉంది, నాకు పులిహోర ఇస్తావా అని చెప్పేసి అంటే దానికి టాస్క్ ఏదో ఇచ్చుంటారు మేబీ. సో దాని గురించి అట్లా ఫ్లట్ చేస్తుంది. ఆ ఫ్లట్టింగ్ పెద్దగా నచ్చలేదు. చెప్పా కదండి నేను, నాకు వికారంగా ఉంది వాళ్ళ లవ్ స్టోరీ చూస్తూ ఉంటే. అంత మంచిగా అనిపించలేదు. ఇంకేమైనా చేంజెస్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. కామెడీ కొంచెం నేనైతే నిజంగా చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ ఏముండే అంటే సుమన్ శెట్టి గారిది కామెడీ బాగా ఉంటుందేమో, సుమన్ శెట్టి గారి కామెడీ ఎక్కువ హైలైట్ అవుతుందేమో అనుకున్నాను. సుమన్ శెట్టి గారిది కామెడీ ఏమో కానీ వైలెంట్ మాత్రం బాగా ఉందనిపిస్తుంది. అండ్ తను చాలా ఇన్నోసెంట్ పర్సన్, చాలా మంచి, తన కామెడీ నాకు చాలా ఇష్టం సుమన్ శెట్టి గారిది. మరి సుమన్ శెట్టి గారి కామెడీ ఎప్పుడు చూస్తాం, అసలు వర్కౌట్ చేస్తారా చెయ్యరా, ఎందుకంత సీరియస్నెస్గా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇంకా ఎవరి గురించి మాట్లాడదాం ఈరోజు? ఫుడ్ అందరు కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. టెనెంట్స్ అండ్ ఓనర్స్ అందరు కలిసి హౌస్లోనే ఓనర్స్ హౌస్లోనే భోజనాలు చేస్తూ ఉంటారు. రాము ఫుడ్ చాలా బాగా ఉండేవరా నువ్వు అని చెప్పేసి భరణి గారు అయితే చెప్తారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మన మాస్క్ మ్యాన్ అయితే ఎంతమంది హౌస్లో ఉండాలి అనుకుంటున్నారు, ఎంతమంది బయటికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి. ఇంకెవరి గురించి మర్చిపోయినా మనము? ఇంకెవరి గురించి అయినా మర్చిపోయినామంటే వాళ్ళు కనిపించలేదనే అర్థం. అందరి గురించి ఆల్మోస్ట్ చెప్పినట్టే అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకొక విషయం, ఈరోజు తనుజ గారు చీరలో చాలా అందంగా ఉన్నారు. తనుజ గారు అయితే ఏమంటారంటే, మీరు నన్ను పొగడండి, నేను చాయ్ ఇస్తా మీకు అని చెప్పేసి సంజన గారికి చెప్తుంది. ఇంకా సంజన గారు కళ్ళు బాగున్నాయి, మూతి బాగుంది, ముక్కు బాగుంది, చీరలో బాగున్నారు, మీరు బాగున్నారు అని చెప్పేసి సంజన గారు చెప్తారు. వైబ్ బాగుంది అని చెప్పేసి అంటది అనమాట. ఏంటి వైబ్ బాగుంది అని చెప్పేసి ఎక్కడెక్కడో చూస్తున్నారు అని చెప్పేసి అంటే, నేను ఎక్కడెక్కడ చూడడం లేదు, వైబ్ బాగుంది అంతే అని చెప్పేసి అన్నాను అని సంజన గారు అంటారు. ఇంకా అంతా ఇంప్రెస్ అయిపోయిన తర్వాత ఇంకా తనుజ ఏం చేస్తుంది, చాయ్ తాగడానికి ఇస్తుంది. నువ్వు ఏం బాగలు దెయ్యంలా ఉన్నావు అని చెప్పేసి జస్ట్ కామెడీగా అంటుంది. మరి తను ఇలా అనడం వలన తనుజ ఏమైనా హట్ అయిందా? హట్ అయితే కనుక నామినేషన్లో వస్తుందా ఈ పాయింట్ చూద్దాం. ఎందుకంటే నేను వీళ్ళు మాట్లాడేది అని ఇప్పుడే చూసి తర్వాత నామినేషన్లో వస్తున్నాయో చెక్ చేసుకుంటున్నా. ఈ సోమవారం రోజు అయితే అంత సోమవారం కాదు మంగళవారం రోజు అయితే అంత సోది అయిపోయింది. సో నేను నిన్న నైట్ ఎపిసోడ్ చూడలేదు కానీ పొద్దున చూసిన, ఇంక అంత సోది అనిపించింది. ఇంకా ఎపిసోడ్ ఒక్క 20 నిమిషాలు 10 నిమిషాలు ఉంది అనగా బిగ్ బాస్ అయితే టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ గురించి మనం రేపు వీడియోలో మాట్లాడుకుందాం.
ఈరోజైతే ఇంత ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. ఈ ఇద్దరు అబ్బాయిలతో లవ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కంపరంగా ఉంది బిగ్ బాస్ మొత్తం. నేను ఎపిసోడ్ మొత్తం కంపరంగా వాంతింగ్ వచ్చినట్టుగా చేసిండనమాట ఈ లవ్ ట్రాక్. ఐ డోంట్ లైక్. మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. ఓకే, మరి ఉంటా. బై బై, టాటా.